అంటే బక్రాగాడు ఈ బక్రగాడు ఏం చెప్పినా నమ్ముతాడు రా. నేను మరికాడికి వస్తున్నా, నువ్వు కూడా రెడీ రా అంటున్నాడు. మనం ఇక్కడ ఉన్న విషయం మనకు తెలియదు. సరేనే వాడైతే రాని వచ్చినాక మన పర్ఫార్మెన్స్ ఏంటో చూపిద్దాం ఇక. అదేరా, ఇన్ని రోజులు చేసింది ఒక లెక్క, ఇప్పటి నుంచి చేసేది ఒక లెక్క. రాని వాడిని సరే తీయ ఈ బక్రాగానే తొదలే కానీ మన వాడకు రెడీ వాడకు అఖిలేట్ అంటే ఉంటాడు చూసినావా? వాడు కారు కొన్నట్టు నీకు తెలుసా అనేమన్నా? ఓ కొడుకా, నీ కళ్ళు మళ్ళీ వానిమే పడ్డాయారా? ఇంతకు వాడు ఏ కారు కొన్నాడట? వాడానే క్రేటా కారు కొన్నాడే. దాని కాస్ట్ ఏంటో తెలుసా అనే? 20 లక్షలే. మన ఊర్లో 20 లక్షలు పెట్టి కారు కొన్నాడంటే రిచ్ కిడ్డరా వాడు. మన గురించి ఆలోచించాల్సిందే. అంతేనే, అసలు ఇది ఎండాకాలం, ఈ బండ్ల మీద ఎండలు ఏం తిరుగుతామే. వాడిని సెట్ చేసినాం అనుకో, మంచిగా కార్లో ఏసీ వేసుకొని మెల్లంగా తిరగచ్చు అట్లా. సరే రా, ఇప్పుడు నువ్వు చేసేదేముంది? మెల్లగా వాని గురించి ఎంక్వైరీ చేయి. చేస్తానే, ఏం వరీ కాకు. డ్రైవర్ సీట్లో డ్రైవర్గా లెక్క వాడు, ముందు సీట్లో నువ్వు, వెనక సీట్లో నేను ఒక బీరు పట్టుకొని మంచిగా ఏసీ వేసుకుని అట్లా తిరుగుతా అంటే ఆహా ఆనందమే వేరే. సరేరా, అసలు ఎండాకాలం బాగా ఎండలు కొడతాయట, తొందరగా వానికి స్కెచ్ చేయి. నాన్న గోల్డ్ రేట్ తగ్గినాక నాకు కమ్మలు చేపిస్తా అన్నావు కదనే, చేయించరా అదే? ఆగే బిడ్డ, నీ బంగారం తగ్గుడు కాదే. ఆ దేవుడికి మొక్కే బంగారం రేటు పెరగాలని ఆ సమ్మక్క మొక్కు. అరే ఏందే నాన్న, నువ్వు బంగారం ధర తగ్గింది కమ్మలు తీసుకుపోయి నాన్న అంటే బంగారం ధర పెరగాలని మొక్కుమంటాను. ఇక తగ్గినప్పుడే తీసుకోమంటే తీసుకుంటావు, పెరిగినాక ఎక్కడ తీసుకుంటావు నాకు? అట్లా బిడ్డ, బంగారం ధర పెరిగితేనే మా లాభం అవుతుంది. వాడు ఉన్న 4,50,000 బంగారమే పెట్టే దాని లాభం ఇచ్చినప్పుడు తీసుకుంటా బిడ్డ. నాన్న అన్న బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా అంటే అన్నకి ఇచ్చినావు, నాకు తీసుకోవే అంటే ఏమో ఇస్తలేవు. ఇప్పుడు నాకు కమ్మలు తీసుకున్నా కూడా బంగారం రేట్ పెరిగితే నా కమ్మలకు కూడా రేట్ వస్తుంది కదా నాన్న. ఏమోనే, ఉన్న పైసలన్నీ వాడికి ఇప్పించిన. ఇక అన్న చెల్లి మీరు ఇయాన్ చేసుకోరే, నాకు తలకమైన పిల్లెత్తాను. చెల్లె ఒక్క 3 నెలలు ఆగవే, నీ కమ్మలు నేను తీసుకుంటా. నాన్న ఊరికే టెన్షన్ పెట్టకు. సరే అన్నయ్య.